అమెరికాలో కూడా న్యాయమూర్తుల మీద ఆగ్రహావేశాలు రగులుతా ఉన్నాయి. ఓకిజం అంటే తెలుసు కదా, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. పుట్టినప్పుడు లింగాన్ని బట్టి వాళ్ళు ఆడామగా చెప్తారు, అట్లా చెప్పకూడదు అన్నటువంటిది. అలాగే అక్కడ పెరిగేటటువంటి సందర్భంలో ఆ పిల్లలు కోరుకుంటే సెక్స్ మార్పిడి చేయాలన్నటువంటి, హార్మోనల్ మార్పులు చేయాలన్నటువంటి దిక్కుమాలినటువంటి విధానాలు, అట్లాంటి వాటిని సమర్థించుకొచ్చినటువంటి ఉద్యమకారులైనటువంటి న్యాయమూర్తులు అక్కడ ఉన్నారు. ఇట్లాంటి న్యాయమూర్తుల్ని ఇప్పుడు పక్కన పెట్టే కార్యక్రమం ట్రంప్ సర్కార్ చేస్తోంది. తాజాగా ఏదైతే అమెరికన్ అటార్నీ జానిన్ పిర్రో తాజాగా అనౌన్స్ చేసింది ఏంటంటే, యాక్టివిస్ట్ జడ్జి బోస్బర్గ్ని బ్లాక్ చేసినట్టు ప్రకటించారు. గ్రాండ్ జ్యూరీ దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంది అన్నటువంటి విషయం కూడా ప్రకటించారు. ఫెడరల్ రిజర్వ్ ఆ రిపోర్టు తీసుకుంటుందని ప్రకటించారు. టోటల్లీ ఇల్లీగల్గా వ్యవహరిస్తున్నారంటూ ఈలోపు ఆ పిర్రో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి త్వరలో అంటే ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకురావాలి ఆ జడ్జిని తొలగింపునికి సంబంధించి. అదేం జరుగుతుందో చూడాలి.